తెలుగు రాజ్యంకి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. మీడియాకి ఒక ఇంక్లినేషన్ ఉండేది. అంటే ఇప్పుడు ఒక పత్రిక లేదంటే ఒక టీవీనో కొంచెం ఒకళ్ళ పట్ల కొంచెం మొగ్గు చూపుతుందనేది ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సరే మొన్న ఎన్నికల వరకు కూడా ఎవరికాళ్ళు పచ్చ మీడియా అని ఏదో గ్రీన్ మీడియా అని ఏదో పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఈ మన టీవీల్లో వచ్చే యాంకర్లు గాని లేదా ప్రెజెంటర్లు గాని అంటే కొంతమంది వీళ్ళ జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ లేనాళ్ళు ఉన్నారు. కొంతమంది జర్నలిస్టులుగా రిపోర్టింగ్ చేసినాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రతీకారం ఇంకా ఏంటి తీర్చుకోవట్లేదు జగన్ మీద అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయాకైనా సరే వాళ్ళు న్యూట్రల్ గేర్‌లోకి రావట్లేదు. ఏంటి ట్రెండు? అంటే మీకున్న ఇన్నాళ్ళ నుంచి మీరు మీడియాని, రాజకీయాలని చూస్తున్నారు గదా! ఈ న్యూట్రల్ గేర్‌లోకి రాజకీయాలు ఎందుకు రాజకీయాలు రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో ఆంధ్రప్రదేశ్‌లో మీడియా కూడా అంతే భ్రష్టు పట్టిపోయింది. మీడియా ఖచ్చితంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది. రాష్ట్రంలో మీడియా అనేది 2 పార్టీల మధ్య, 2 ప్రధాన పార్టీల మధ్య విడిపోయింది. ఒక మీడియా తెలుగుదేశాన్ని భుజానేసుకుంటే, ఇంకో మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ని భుజానేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ ట్రెండ్ మొన్న ఎన్నికల వరకు కొనసాగింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. ఒకవేళ చంద్రబాబు ఆలస్యం చేసిన ప్రతీకార రాజకీయాలకు ఈ మీడియా అయితే ఆలస్యం చేసేలా లేదు. మీడియాలో ఉండే చాలా మంది జర్నలిస్టులు, న్యూస్ ఛానల్స్ లో ఉండే యాంకర్లు వాళ్ళైతే డైరెక్ట్ గానే వాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని రంగులు వేశాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు, వాటర్ ట్యాంకులు అన్ని కూడా ఆ రంగులే వస్తున్నాయి, అవే రంగులు వస్తున్నాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గతంలో చంద్రబాబు కోర్టుకు వెళ్ళినట్టుగా వీళ్ళు బిల్డింగ్ రంగుల మీద కోర్టులకు వెళ్ళలేదు ఇప్పటి వరకు. కానీ మీడియా మాత్రం అదే ధోరణిలో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయాలనేదే మీడియా చూస్తున్న విషయం. ఆ దృష్టిలోనే మీడియా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు. ఇటు జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి మీడియా, దాన్ని బ్లూ మీడియా అన్నారు. సరే, ఆ మీడియా కూడా ప్రభుత్వంపై అంతే వ్యతిరేకతతో పనిచేస్తోంది. వాళ్ళు చెప్పే జగన్మోహన్ రెడ్డి చెప్పే ఎల్లో మీడియా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంతే పనిచేస్తుంది. అదే ఎక్కడ కూడా మీడియా అయితే ఒకవేళ రాజకీయ పార్టీలు కొంత విరామం తీసుకున్నా కూడా మీడియా అయితే విరామం తీసుకోవడం లేదు. నిత్యము కూడా జగన్కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా విడిపోయి ఉంది ఆంధ్రప్రదేశ్ లో మీడియా. చాలా దురదృష్టకరం. మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో నేను ఐఎన్పిఆర్ కమిషనర్ హిమాంశు శుక్లా అనే ఆయన ఏదో ఒక స్టేట్మెంట్, అదే ఆయన ఒక సమరీ చెప్తూ, అంటే సోషల్ మీడియా అంటే చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పడం ఏంటంటే అంటే మీడియాలో వచ్చే వార్తల్ని, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని ఎట్లా అరికట్టాలి, నెగిటివ్ ప్రచారం, పాజిటివ్ ప్రచారం, అట్లాగే న్యూట్రల్ గా ఉండే మీడియా అనేది సెగ్రిగేట్ చేయాలనేది కొత్తగా ఇప్పుడు మీరు చూసుంటారు హిమాంశు శుక్లా ఒక ఆయన డెలిబరేషన్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో. అంటే అసలు ఇప్పుడు మామూలుగానే చంద్రబాబుకి మీడియా మేనేజ్మెంట్ లో, ఆయన వచ్చాకే మీడియా మేనేజ్మెంట్ లో ఆయన ఆరితేరాడు. మీడియా మేనేజ్మెంట్ అనే పదం అంతకుముందు తెలియదు. అంటే ఎవరికన్నా 4 డబ్బులు తీసుకునేవాడు, ఎవరన్నా వాళ్ళకి అనుకూలంగా రాసేవాడు ఇండివిజువల్ గా. అంటే సంస్థలు గుత్తగా అమ్ముడు పోవటం అనేది ఈయన మీడియా మేనేజ్మెంట్ లోనే భాగమైంది. ఇప్పుడు కొత్తగా న్యూట్రల్ మీడియా అనే పదం కూడా వాళ్ళు వాడారు. అసలు న్యూట్రల్ మీడియాని మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో చూడగలుగుతాం అంటారా? సాధ్యం కాకపోవచ్చు అండి. మీడియా అంతా అంటే వెనక్కి తిరిగి రాలేనంత దూరం బురదలోకి వెళ్ళిపోయింది మీడియా. వచ్చి కడుక్కొని ఇప్పుడు మేము సత్యులం, మేము న్యూట్రల్ అని చెప్పుకోగలిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆ దిశగా కూడా ఎవరు ఏ మీడియా హౌస్ పనిచేయడం లేదు. వాళ్ళు డివైడెడ్, బెటర్ బి డివైడెడ్, బి ఓపెన్ అనే కూర్చున్నారు. వాళ్ళ రంగులు వాళ్ళు స్పష్టంగా వేసుకునే కూర్చున్నారు, కండవలు కప్పుకునే కూర్చున్నారు. మీడియా జర్నలిజం ఇది ఒక బాధ్యత గల ప్రొఫెషన్ అనేటువంటిది అది పూర్తిగా పోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడైతే అసలు
జర్నలిజం అనే దానికి విలువ లేదు ఆ ప్రొఫెషన్ కి. అది కూడా ఒక రాజకీయ పార్టీయే, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలే. ఈ సోషల్ మీడియా అంటే మీకు చెప్పాల్సిందే ఉంది. అంతా కూడా ఎవడి చేతిలో ఓ రాయి పట్టుకుంటే రాయి ఉంటే ఆ రాయిని ఎవరికి తోచినట్టు. ఒక మాట చెప్తానండి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉండే జర్నలిస్టులకి అది ఒక వేదికనే అనుకున్నాం. అంటే అక్కడ సెలవుల పలవలు బూతులు రాసుకునేవాడు రాసుకుంటాడు. ఇంతకుముందు మన రాధిక ఏ సెక్స్ పత్రికలు వచ్చాయి కదా కొన్ని, ఆ తరహా మీడియా సరే తయారైంది. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తున్నాం, శేఖర్ గుప్తా గాని, లేదంటే ఈయన వరదరాజన్, ఇప్పుడు హిందూ ఎడిటర్ గా పనిచేసిన సిద్ధార్థ వరదరాజన్ గాని, కొంతమంది న్యూట్రల్ గా ఉండటానికి ఇప్పుడు మొన్న ప్రబీర్ పురకాస్తాయ ఆయన కూడా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అట్లాగే ఇప్పుడు ఎన్డీటీవీ నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన ప్రణయ్ రాయ్ కూడా సొంతంగా పెట్టుకుని ఇండిపెండెంట్ గా ట్రై చేస్తున్నారు. అంటే అసలు ఇప్పుడు మనకి తెలుగు మీడియాకి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఎమర్జెన్సీలో చాలా వ్యతిరేకంగా పోరాడి ఇక్కడ లెఫ్ట్ కి సపరేట్ గా మీడియా ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా అట్లాంటి మీడియా ఎందుకు ఎమర్జీ కావట్లేదు? ఎందుకంటే వీళ్ళంతా కూడా అంటే ఆయన ఎవరో చలసాని ప్రసాదరావు ఆ రోజుల్లోనే కూలీ మేధావులు అన్నాడు జర్నలిస్ట్ ని. అసలు ఇప్పుడుంటే ఏమనేవాడో పదం నాకు అర్థం కావట్లేదు. ఎందుకని ఇంత అసలు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టులకి వేదిక లేకుండా అట్లాంటి వాళ్ళు ఎమర్జీ కాకుండా అయిపోతుంది? దాంట్లోకి ఏం లేదండి. జర్నలిజం అనేది ఒక వ్యాపారం అయిపోయింది, వ్యాపారంగానే తెలిసిపోయింది. ఇది ఒక లాభసాటి వ్యాపారం అని ఈ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 1990 ఆ దశకం 90 దశకం నుంచి జర్నలిజంలో విలువలు పతనం అవడం. జర్నలిజం అనేది పక్కా వ్యాపారం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటిదే. ఒక వెంచర్ వేసి అది సక్సెస్ అయితే ఎంత డబ్బులు వస్తాయో జర్నలిజంలో కూడా అంతే డబ్బులు వస్తాయి, అలాగే ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని కొంతమంది జర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు అర్థం చేసుకున్నాయి, పూర్తిగా వ్యాపారానికి పెట్టేశాయి. సో ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అంటే వ్యాపారం. ఈ వ్యాపారం కూడా ఏం వ్యాపారం అంటే రాజకీయ వ్యాపారం. రాజకీయం ఈ పార్టీకో ఆ పార్టీకో కొమ్ము గాయడం, ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు చేయడం, ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసుకోవడం, ఆ పార్టీకి అనుకూలంగానే అనాలిసిస్లు రాసుకోవడం, లేకపోతే న్యూస్ బులెటిన్ ఆ పార్టీకి అనుకూలంగానే ఉండడం, లేదా అనాలిసిస్లు ఆ పార్టీకి అనుకూలంగా చేసుకోవడం, ఇవి మొదలు పెట్టారు. ఇక్కడ మీకు నేషనల్ మీడియాలో కనిపించేటువంటి స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు కనిపించరు. అయితే ఆ పక్క లేకపోతే ఈ పక్క అంతే. లేకపోయినా కూడా ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు స్వతంత్రంగా ఉందామని అనుకున్నా కూడా వీళ్ళు బ్రాండ్ వేసేసి వీళ్ళు ఆ పత్రిక లేకపోతే ఆ పార్టీకి చెందిన జర్నలిస్టు, వీళ్ళు ఈ పార్టీకి చెందిన జర్నలిస్టు అని చెప్పి చెప్పేస్తూ ఉంటారు. అంతే తప్ప ఇక్కడ స్వతంత్రంగా జర్నలిస్టులు అనేది ఎదగడం అనేది కూడా సాధ్యం కాదండి. అంత అంటే బాగు చేయలేనంత దుర్మార్గంగా పాడైపోయింది జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో. అదేనండి. అదే కొంతమంది జర్నలిస్టులు మన జగన్ వ్యతిరేక పోరాటంలో మేము సిఐడి వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మా మీద కేసులు పెట్టారు, ఇవన్నీ వాళ్ళు హీరోయిజం చూపించారు. ఇప్పుడు ఆ హీరోయిజం చూపించిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మళ్ళా వచ్చిన కొత్త గవర్నమెంట్ మీద ఈ పనితీరు మీద మాట్లాడటం కానీ ఏమి కానీ చేయట్లేదు. ఇంకా వాళ్ళు ఆ ట్రెండ్ నుంచి ఆ మత్తు నుంచి బయటపడలేని పరిస్థితిగా ఉంది. వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? ఇక అంతేనండి, ఇక బయటపడే పరిస్థితి అయితే లేదు. అంటే చెప్పా కదా, కూరుకుపోయారు. బురదలో ఎంత లోతు కూరుకుపోవాలో అంత లోతు కూరుకుపోయారు. ఇక బయటకు వచ్చే పని లేదు. బయటకు వచ్చినా బురద అయితే అలాగే ఉంటుంది. వాళ్ళు సొంతంగా వేసుకున్న బురద అది, లేకపోతే పార్టీల వాళ్ళు వేసిన బురద అనేది పక్కన పెట్టేస్తే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం భ్రష్టు పట్టిపోయింది. వ్యతిరేకంగా ఒక వార్త రాస్తే ఆ మధ్య డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి జరిగింది విశాఖపట్నంలో. ఒక వార్త, చిన్న వార్త రాసినందుకు ప్రభుత్వం మీద. అట్లా ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకమైన వార్త రాస్తే సహించే పరిస్థితులు అయితే లేరండి. న్యూట్రల్ గా ఒకవేళ జర్నలిస్ట్ అన్నా ఉండి న్యూట్రల్ గా రాద్దాం అనుకున్నా కూడా సహించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా సహించవు. నువ్వు ఆ పక్కనన్నా ఉండు, ఈ పక్కనన్నా ఉండు, అయితే వాళ్ళతో ఉండు, మా ప్రత్యర్థులతో ఉండు, లేదా మాతో ఉండు అనే పరిస్థితిలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఆ పరిస్థితే కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఎలక్షన్లు అయ్యి 2 నెలలు అయినా కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే తెలుగుదేశం కూటమికి అనుకూలమైన జర్నలిస్టులా, లేకపోతే జగన్కు అనుకూలమైన జర్నలిస్టులా?
అంతే. ఇంత ఇంత తప్ప వేరే ఇంకో జర్నలిజం అంటూ ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదు. అది ఇంకా మనం చంద్రబాబు నాయుడు 50 రోజుల పరిపాలన దగ్గరకు వద్దామండి. అంటే మీ కామెంట్ ఏంటండి 50 రోజుల పరిపాలన మీద? చెప్పాను కదా, ఇంకా వీళ్ళు కుర్చీల్లో సర్దుకొని కూర్చుంటున్నారు. పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదు. ఏదో ప్రకటనల వరకు వస్తున్నాయి, శ్వేతపత్రాలు వచ్చాయి, మళ్ళీ ప్రకటనలు వస్తున్నాయి. మేము అక్కడ అవినీతిని వెలికి తీస్తాం, ఇక్కడ అవినీతిని వెలికి తీస్తాం, ఎంతవరైనా వదిలిపెట్టాం అనే ప్రకటనలు వస్తున్నాయి. వాటితో పాటు గత 5 ఏళ్లలో రాష్ట్రం బోర్లంత నష్టపోయింది, బాగు చేయలేనంత నష్టపోయింది అనే ప్రకటనలే ఇస్తున్నారు మంత్రులు కూడా. ముఖ్యమంత్రి కూడా అంతవరకే ఇస్తున్నారు. ఇంకా బట్ సూపర్ 6 అని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలు కాలేదు, 3 సిలిండర్లు ఉచితం మొదలు కాలేదు. సో ఒకటే పెన్షన్ పెంపుదల మొదలైంది. అది ఇచ్చారు. దాన్ని కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు ఇచ్చేస్తే ఇప్పుడు మంత్రులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా పెన్షన్ ఇస్తున్నారు. అది ఈ 2 నెలల్లో జరిగింది. అది పెన్షన్ ఇవ్వడం వరకు జరుగుతోంది. ఇంకా పరిపాలన మీద పూర్తిగా దృష్టి సారించలేదు, పరిపాలన మొదలు కాలేదు. అమరావతిలో కూడా ముళ్ళ పొదలు తొలగించే కార్యక్రమమే మొదలైంది. జేసీబీలు పెట్టి ముళ్ళ పొదలు తొలగిస్తున్నారు. అది తొలగించిన తర్వాత పనులు మొదలవుతాయి. పనులు మొదలవడానికి ఖచ్చితంగా ఇంకో నెల 15 రోజులు పట్టుద్దేమో. రాష్ట్రంలో అయితే ఇప్పటి వరకు స్తబ్దుగానే ఉంది. పనులు ఏమి మొదలు కాలేదు. ప్రభుత్వం ఏమి ఇంకా పనిలోకి దిగినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు వచ్చాక ఇప్పుడు ఏదో చాలా పరిశ్రమలు వస్తాయి, ఐటీ పరిశ్రమలు వస్తాయి, ఇవన్నీ తెప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే వైసీపీ మీడియా దాన్ని దుష్ప్రచారంతో అడ్డుకుంటుంది. గూగుల్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి కూడా మెయిల్స్ పెడుతుంది అనేది ఒక ప్రచారం నడుస్తుందండి. నిజమేనండి? నడుస్తుంది, ప్రచారం అయితే నడుస్తుంది, కానీ ఆ ప్రచారానికి సంబంధించినటువంటి ఇవేమి కనిపించట్లేదండి. దానికి సంబంధించిన ఆధారాలు ఇవి కనిపించలేదు. ఒక్క నిమిషం 1 మినిట్ ఆగండి. వెళ్ళగొడటానికి వీళ్ళు సార్ ఒక్క నిమిషం పొజిషన్ చూసుకోండి, ఒక్క నిమిషం. ఓకేనా? అదే వీళ్ళు పెట్టుబడులు అవి రాకుండా అడ్డపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, యూట్యూబ్ కి, గూగుల్ కి కూడా వాళ్ళ మెసేజ్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో కంపెనీలు పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ ప్రచారం అనేది అంటే చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తేలేక తన అసక్తతని వీళ్ళ మీద వేయటానికి చేస్తున్నాడు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కూడా పాలిటిక్స్ అయిపోయింది. అంటే పెట్టుబడులు రావడం ఏపీకి అంత తేలిక కాదనే విషయం అందరికి తెలుసు. పోయినసారి కూడా అమరావతి గ్రాఫిక్స్ తోనే చంద్రబాబు దెబ్బతిన్నాడని మనకు తెలుసు. పరకాల ప్రభాకర్ని పెట్టి ఇదిగో సింగపూర్ వెళ్తున్నాడు, ఇదిగో వస్తుంది అని చెప్పి చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకోవటం వలన అది ప్రచారం ఎక్కువ వల్లనే దెబ్బతిన్నాడని మనబోటి వాళ్ళందరికీ తెలుసు. ఆ టైంలో మనం రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళా అదే రకంగా ఇప్పుడు రోజు ఎక్కువ ప్రచారం ఎక్కువైపోతుంది. అంటే ఈ 2 ప్రశ్నల కింద దీన్ని విభజిద్దాం. ఒకటేమో ఇందాకటి సమాధానం చెప్పండి. ఫస్ట్ యూట్యూబ్ వీటిని నిలగొడటానికి వైసీపీ ప్రయత్నం చేస్తున్నారు, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నువ్వేంటంటే వైసీపీ ప్రచారం చేస్తుంది, విష ప్రచారం చేస్తుంది, పెట్టుబడులను అడ్డుకుంటుందని చంద్రబాబు చెప్పడం అనేది సరికాదు. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కూడా పూర్తిగా అదే. రాష్ట్రంలో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయి, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రావడం లేదు అని చెప్పి చాలా ప్రచారం చేశారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, హింస జరుగుతుంది, అది ఇదని చాలా ప్రచారం చేశారు టీడీపీ వాళ్ళు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేసి గల్లా జయదేవ్ని, అమర్ రాజా బ్యాటరీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టించడానికి ఒప్పించారు. సో ఇవన్నీ చూపించేసి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. చంద్రబాబు నాయుడికి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే గల్లా జయదేవ్ని తెలంగాణకు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టు అని చెప్పి ఆపేసి ఉండొచ్చు కదా. సో అది చేయలే. వాళ్ళు అంతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంతే చేస్తారు. నువ్వేం చేసావో నీకు అదే జరుగుతుంది, నువ్వు ఏమి ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. ఇదైతే జరుగుతుంది.
పెట్టుబడులు సంబంధించి పెట్టుబడులు వస్తాయా రావా, ఇంకా ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి. అది ఇంకా మొదలు ఆ పథకం ఏదో మొదలు కాలేదు కాబట్టి. ఇకపోతే సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంటే ఈ తెలుగుదేశం అది వాళ్ళు చేసిన ప్రచారం అంతే. తెలుగుదేశం వాళ్ళు ఏం తక్కువ చేయలేదు. తెలుగుదేశం వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం 5 ఏళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు చేసిన ప్రచారం అదే. రాష్ట్రంలో పెట్టుబడులు రావు, రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. ఇట్లాంటి ప్రచారాలన్నీ నెగిటివ్ ప్రచారాలన్నీ చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే మొదలేశారు. స్లోగా మొదలేశారు వాళ్ళు. 2 నెలలు అయింది కాబట్టి వాళ్ళు అదే చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నాడు దీన్ని ఎందుకు సాకుగా చూపించుకుంటున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. నిజంగా తను పెట్టుబడులు మొబిలైజ్ చేయలేకపోతున్నాడా గతంలో చేసినట్టుగా? ఇప్పుడు చేయలేకపోతున్నాడా? చేయలేకపోవడం వల్లనే మరి ఇప్పుడు నెపం వైసీపీ మీదకి నెడుతున్నాడా అనేది. ఎంత నెపం నెట్టినా వైసీపీ మీద, తనైతే ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందే. ఆయన ఏవైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో, ఆయన ఏది విజనరీ అనేది ఆయన ఏదైతే చెప్పుకుంటారో ఆ విజనరీ ఏంటో చూపించాల్సిందే, ఆ డెవలప్మెంట్ ఏదో చూపించాల్సిందే, పరిశ్రమల్లో తీసుకురావడం అయితే చూపించాల్సిందే, ఇవన్నీ ఆయన చేయించాల్సిందే. ఇవన్నీ కూడా 10-15 కత్తులుగా ఆయన మెడ మీద వేలాడుతూ ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు కూడా ఆయనకి కత్తి మీద సోమమే. ఆయన నిరూపించుకోవాల్సిన అంశాలే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సూపర్ 6 ని తీసుకురావాలి, అమలు చేయాలి. దాంట్లో అయితే చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా తను ఏం చేయాలో, ఏం చెప్పాడో అది చేసి చూపించాల్సి వస్తుంది. అది చేసి ప్రజలకు చూపించి అప్పుడు 2029లో ఓటింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. చూడాలి అప్పటికి ఎలా ఉంటుంది పరిస్థితి. అదే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా జనరల్ గా ఆయన ఎక్కువ ప్రచారానికి ఈ కార్పొరేట్ పబ్లిక్ రిలేషన్స్ కంపెనీస్ ని, ఇప్పుడు ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు, ఆ తర్వాత దాన్ని ఎక్కువగా వాడింది ఈయనే. ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు పోయినసారి ఆయన యాడ్ గురు కూడా తీసుకొచ్చారు. ఆ లిరిల్ యాడ్ తయారు చేసిన ఆయన్ని కూడా తీసుకొచ్చి ఆయన CEO అని చేసేసి ఇట్లా ఒక పెద్ద ప్రచారం చేసి ఒక ఆరా క్రియేట్ చేశారు. ఇప్పుడు చేసి ఇప్పుడు కూడా మళ్ళీ పోయినసారి వచ్చినప్పుడు కూడా సింగపూర్కు సంబంధించి ఆయన సింగపూర్కి వెళ్ళక ముందే ఇక్కడ నుంచి ఆయన అక్కడ ఏం చేస్తాడు అనేది వార్తలు వచ్చాయి. అంటే జనరల్గా ఇంతకుముందు మనం వార్తల కోసం ట్రై చేసేవాళ్ళం. ఎందుకంటే ట్రై చేసి మనకు కావాల్సిన వార్త రాసుకునేవాళ్ళం. అవసరమే లేకుండా వాళ్ళంత సమాచార ప్రవాహం వచ్చి పడి చివరికి అది ఒక రకంగా ఆయనకి నెగిటివ్ అయింది. అంటే ఎందుకంటే ఎక్కువ ప్రచారం జరిగినప్పుడు ఆకాంక్షలు కూడా పెరుగుతాయి. ఆకాంక్షలకిను ఈ ప్రచారానికి మధ్యలో ఉండే తేడాని వాళ్ళు గమనించట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు లోకేష్ ఏమో ఏఐ యూనివర్సిటీ అంటాడు. ఒక యూనివర్సిటీ పెట్టడం అంటే తమాషానా? అసలు ఏఐకి సంబంధించి మొన్నేమో గ్లోబల్ గా అసలు ఏఐ అనేది ఒక ఏఐ బబుల్ అనేది బస్ట్ అయింది అనేది ఒక మాట వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈయన కంపెనీలు తీసుకురావటం, ఇప్పుడు యూట్యూబ్ ఆట్యూబ్ ఇది వచ్చేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్న మ్యాన్ పవర్ కానీ వీటన్నిటి దృష్టిలో అవి రావటం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశం ఉంది. అందుకని ఈ హైప్ ఎక్కువ క్రియేట్ చేయటం వల్ల ఇప్పుడు మొన్న ఆయన సూపర్ 6 ఇవన్నీ జగన్ మీద గెలవడానికి సూపర్ 6 ఇవన్నీ తగిలించుకుని ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు ఈ హైప్ క్రియేట్ చేయటం వల్ల ఆయన పట్ల ఆకాంక్షలు పెరిగిపోతాయి. అది సమస్య అనేది వాళ్ళు ఎందుకు గ్రహించట్లేదు? పోయినసారి ఆల్రెడీ దెబ్బతిన్నారు. ఏంటంటే ఆయన ప్రజల్లో ఎక్కువ ఆశలు రేకెత్తిస్తున్నారండి. చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, చాలా ఎక్కువ ఆశలు చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చంద్రబాబు నాయుడికి గతంలో కూడా జరిగింది అదే. అమరావతి గురించి, పోలవరం గురించి, ముఖ్యంగా అమరావతి గురించి ఆయన క్రియేట్ చేసిన హైప్ ఏదైతే ఉందో లాస్ట్ 5 years, అంతకుముందు 2014 నుంచి 19 వరకు ఆయన క్రియేట్ చేసిన హైప్ ఆయనకి చాలా నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్ అయిపోయి చివరికి అమరావతిలో కూడా పార్టీ ఓడిపోయే పరిస్థితి అయింది. సో ఇప్పుడు మళ్ళీ మొదలేశారు, మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ సింగపూర్ వెళ్తామంటున్నారు. సింగపూర్ వెళ్ళి సింగపూర్ని తీసుకొస్తాం మళ్ళీ అంటున్నారు. సింగపూర్ని తీసుకొచ్చి మళ్ళీ సీట్ క్యాపిటల్ కడతాము, ఆ గవర్నమెంట్ బిల్డింగ్లు కడతాం, ఐకానిక్ బిల్డింగ్లు కడతాం అంటారు. సో ఇవన్నీ ఎంతవరకు చేయగలరు? ఇంకో పక్క కట్టిన బిల్డింగ్ల సామర్థ్యత ఎంతవరకు ఉంది?
పాడైపోయిందా, ఐరన్ తుప్పు పట్టిపోయిందా లేదా, పునాదులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెకింగ్ కోసం ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్ కి అప్పచెప్పారు. సో ఆ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇవి వాస్తవాలు అయితే అయ్యి బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆక్యుపెన్సీకి సరిపోతాయి లేదా ఉన్న బిల్డింగ్లు. అప్పట్లో 2015లో 16లో మొదలేసిన బిల్డింగ్లు ఇప్పుడు 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైనవి. 5 ఏళ్ళు జగన్ ఒక్క రూపాయి కూడా వాటి మీద పెట్టుబడి పెట్టలేదు. నిర్వహణ లేదు. బిల్డింగ్లు సగంలో ఆగిపోయి ఉన్నాయి. వాటినన్నింటినీ పూర్తి చేయడానికి అవుద్దా లేదా, సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఇనుము ఏమన్నా దెబ్బతిందా, కట్టడాలు ఏమన్నా దెబ్బతిన్నాయా, ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు. అయితే మేము కట్టేస్తాం, అమరావతి కట్టేస్తాం, ఇవన్నీ తేలకుండానే అమరావతి కట్టేస్తాం, అమరావతి రాజధాని అయిపోతుంది, రాజధానిగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాల్సింది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మొన్న నిజంగానే ఏఐ యూనివర్సిటీ పెట్టేస్తాము అమరావతిలో అన్నాడు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. నువ్వు యూనివర్సిటీ వరకు వెళ్ళగలిగితే ఎంత చొరవ తీసుకొని, ఎంత రిస్క్ తీసుకొని నువ్వు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అమరావతిలో ఎక్కడ ఎందుకు పెడతారు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇవన్నీ కూడా యువతకు సంబంధించి, ఉద్యోగాలకు ఆశించే యువతకు సంబంధించిన కోరికలే. వీటిని తీర్చలేకపోతే మాత్రం ఖచ్చితంగా గట్టి దెబ్బే తగులుతుంది చంద్రబాబు నాయుడు. ఇక్కడ మీ దృష్టికి ఇంకో విషయం కూడా తీసుకొస్తానండి. ఏఐ గురించి మాట్లాడాం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావాలి అంటే మనకి లెక్కల్లో, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనో 10th క్లాస్ లెవెల్లోనో లెక్కల్లో ఫౌండేషన్ ఉండాలి. అంటే లీనియర్ ఆల్జీబ్రా కానీ, అంటే నేను కూడా కొద్ది గొప్ప సైన్స్ చదువుకున్నాను కాబట్టి నాకు పదే దృష్టిలోకి వస్తుంది. అది కూడా నేను మీ దృష్టికి తెద్దాం అనుకున్నాను. లీనియర్ ఆల్జీబ్రా రావాలి, స్టాటిస్టిక్స్ రావాలి, మ్యాట్రిసెస్ రావాలి, ప్రోబిలిటీ గురించి తెలియాలి, లీనియర్ రిగ్రెషన్స్ గురించి తెలియాలి. ఇట్లాంటి మ్యాథమెటిక్స్ మీద గట్టి ఫౌండేషన్ ఉండాలి. ఇప్పుడు మనకి అసలు ఆ ఫౌండేషన్ వేయటం మీద ఇప్పుడు ఏంటంటే ప్రతివాడు ఏదో ఐఐటి కోచింగ్ ఇది అని ఒక పిచ్చ చేయటం తప్ప అసలు ఆ బేస్ అనేది ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ లో బేస్ లేదు. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు కంప్యూటర్స్ లో కూడా ఫిజిక్స్ బేస్డ్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఇప్పుడు అసలు ఫిజిక్స్ సంబంధించిన కాలేజీలన్నీ మూతపడింది, ఫిజిక్స్ ఎవరు టీచ్ చేయట్లేదు అసలు. అంటే ఇట్లా మనం గ్రౌండ్ లెవెల్లో విద్యాశాఖ మంత్రిగా ನಾನು కూడా స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాను అంటాడు. కానీ అసలు అంటే ఈయనే కాదు, పోయినసారి గవర్నమెంట్ల మీద కూడా విమర్శ ఉంది. ఈ ఫండమెంటల్స్ నేర్చుకోకుండా, పిల్లలకి ఇవేమి నేర్పకుండా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎట్లా పోతాం, స్టాటిస్టిక్స్ కి అన్నిటికీ అనేది ఎవరు ఆలోచించలేదు. ఏదంటే ఏదో హైప్ ఏఐ అంటాడు, ఏఐ అంటే ఆ చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. దీని మీద ఏం చెప్తారు మీరు? అదే అంటే ఏఐ రావాలంటే ఏం చేయాలి, ఏమేమి ఉండాలి, మన విద్యార్థులకి ఏం సదుపాయాలు ఉండాలి, వాళ్ళకుండే నాలెడ్జ్ ఎంత, దేంట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి వాళ్ళకి, ఇట్లాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి. అవేమి లేకుండా, ఫౌండేషన్ అనేది లేకుండా ఓ బిల్డింగ్ కట్టేస్తామని చెప్పి మాట్లాడితే అది మాటగానే ఉంటుంది కానీ దానికి సంబంధించిన కార్యాచరణ అయితే సాధ్యం కాదు. అదే గతంలో చంద్రబాబు చెప్పాడు 2014-2019 మధ్యలో అమరావతిలో నెక్స్ట్ ఒలింపిక్స్ కండక్ట్ చేస్తామని. ఏముందని అమరావతిలో ఒలింపిక్స్ కండక్ట్ చేస్తారు? సో అట్లా ఈ ఏఐ కూడా అలాగే ఉంటుంది. సో రాజకీయ నాయకుల ప్రసంగాలన్నీ కూడా అదే పద్ధతిలో ఉంటున్నాయి తప్ప గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏముంది, గ్రౌండ్ లెవెల్లో మనకుండే సదుపాయాలు ఏంటి, మనకుండే రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవడం అయితే జరగడం లేదు. ఇదో కొంత అనాలోచితమైనటువంటి వాగ్దానాలే. అదే ఇంగ్లీషు లెక్కలు నేర్పకుండా అందరూ ఏదో స్కిల్స్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎక్కడ గాలిలో సాము చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ గత ప్రభుత్వం అయితే విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేసింది, చాలా పనులు చేసింది. బైజూస్తో కంటెంట్ ఇచ్చి, బైజూస్తో టైఅప్ అయ్యి ప్రయత్నం చేశారు. తర్వాత 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చారు. సో యూనిఫాము బెట్లు ఇచ్చారు. స్కూల్స్ అన్ని కూడా రినోవేట్ చేసి బాగా చేశారు. ఇంగ్లీషు మా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ నడిపిస్తుందా లేదా, ఈ ప్రభుత్వం ఆ స్కూళ్ళని అలా కంటిన్యూ చేస్తుందా లేదా, బైజూస్ కంటెంట్ ఇస్తుందా లేదా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలై 4 నెలలు అవుతుంది. మరి అయినా వాటి పట్ల ఏ ప్రకటన లేదు.
ఆ విద్యా దీవెన అనే స్కీము కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మరి ఈ విద్యా విధానం ఈ స్థాయిలో ఉంటే మీరు ఏఐ ఎట్లా తీసుకొస్తారో, ఏఐ యూనివర్సిటీ ఎట్లా అమరావతిలో పెడతారనేది వాళ్ళే చెప్పగలగాలి, మనం చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు తాను మారాను అని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళా వచ్చేదలికి జన్మభూమి 2 గురించి మళ్ళీ విజన్లో వికసిత భారత్ అని, అదే వికసిత ఆంధ్రప్రదేశ్ అని మళ్ళీ మోడీని ఇమిటేట్ చేస్తూ మళ్ళీ అదే విజన్లు, అదే జన్మభూములు ఇవన్నీ తీసుకొస్తుంటే మళ్ళీ ఇంతకు ముందుకు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. అప్పుడే కామ్రేడ్స్ ఏమో ఇప్పుడు జన్మభూమి మీద ఇప్పుడు ఈయన ప్రపంచ బ్యాంక్ జీతగాడని గతంలో ఏ రకంగా విమర్శలు చేశారో ఆ విమర్శలు మొదలు పెట్టారు. అంటే ఇది చంద్రబాబు మారాడంటారా, లేదంటే మళ్ళీ ఆయన పాత రూట్ లోనే వెళ్తున్నాడు అంటారా? ఆయన పాత రూటే అండి. ఆయన మారడం అనేది సాధ్యం కాదు. అది సహజమైన నేచరు మనిషికి ఉండేది. ఆయన జన్మభూమి 2 అనే మొదలు పెట్టిపోతున్నాడు మళ్ళీ ఇప్పుడు. అది మొన్న ప్రకటన కూడా చేశాడు. జన్మభూమి కమిటీలు వేసేస్తాడు, జన్మభూమి కమిటీలు వచ్చేస్తాయి, గ్రామాల్లో పెత్తనం చేయడం మొదలేస్తాయి, మళ్ళీ అదే వస్తుంది. అలాగే ఈ మిగిలిన అన్ని కూడా సహజంగా చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ఆఫీస్ మేనేజర్, వ్యవసాయం కార్పొరేట్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఆయనకి వ్యవసాయం కానీ లేకపోతే నీటిపారుదల ఇట్లాంటివి, విద్య వైద్యం ఇట్లాంటివి ఏమి ఆయనకి నచ్చని అంశాలు. ఆయన నచ్చేయి కార్పొరేట్ కంపెనీలు రావటం, తక్కువ టై కట్టుకొని జనం రోడ్డు మీద తిరుగుతుంటే కనిపిస్తుంటుంది, బాగుంటుంది. దానికోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన మారడం అంటూ ఏమి ఉండదండి. ఏదో అనడం అయితే చెప్తున్నాడు కానీ మారాను అని. మారాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు మారితే ఇంకేమవుతాడు? రాజశేఖర రెడ్డి అవుతాడా? చంద్రబాబు నాయుడు అవడు కదా. సో చంద్రబాబు నాయుడు లాగే ఉంటాడు. చంద్రబాబు నాయుడు లాగే పరిపాలన చేస్తాడు. ఆ ప్రామిసులు అలాగే ఉంటాయి, ఆ కబుర్లు అలాగే ఉంటాయి, అవతల వాళ్ళ మీద నేరం నెట్టిపారేయడం అలాగే జరుగుతుంది. అవన్నీ అలాగే ఉంటాయి, ఎక్కడికి మారవు. అవి స్వతహాగా వచ్చిన లక్షణాలు. అదండి, మనం ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు అసలు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలతో అసలు రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అంటారు? ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళదండి, ఇక్కడే ఉండిపోతుంది. ఈ రాష్ట్రం అయితే బాగుపడే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, ప్రతీకార రాజకీయాలే ఎక్కువైనాయి. ఎక్కడా కూడా తర్వాత ప్రతీకార రాజకీయాలతో పాటు జనానికి, ఓటర్లకి డబ్బుల రూపంలో ఏదో ఒకటి ఇచ్చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోద్ది అనే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలాగా వెనకబడి వెళ్ళిపోతుంది. 920 కిలోమీటర్లు కోస్తా సముద్ర తీర ప్రాంతం ఉంది, నల్లమల్ల అటవీ ప్రాంతం ఉంది. సో ఇన్ని రిసోర్సెస్ ఉండా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి ఏ రాజకీయ నాయకుడు పనిచేయడం లేదు. వాళ్ళందరూ కూడా ప్రతీకార చర్యల కోసమే దిగుతున్నారు. ప్రతీకార చర్యల ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. అంతే సార్. ఇప్పుడు వర్తమాన ఏపీ రాజకీయాల మీద ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వాటి గమ్యం ఏంటనే దాని మీద గోపి గారు ఇప్పుడు మనకి వివరించారు. ఈ అనాలిసిస్ అందించినందుకు గోపి గారు థ్యాంక్స్ అండి మీకు. నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.